హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజైతే ఇదైతే చాలా మోస్ట్ అవైటెడ్ వ్లాగ్ అని చెప్పాలి. అండ్ చాలామంది ఈ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకు అసలు ఎడిట్ చేయాలనిపించేది అంత ఫాస్ట్గా, బికాజ్ ఏదో తెలియని వెల్తీ కనిపించింది వ్లాగ్లో. బట్ ఎంజాయ్ అయితే చాలా బాగా చేసాము. ఆఫీస్లో ఈవెంట్ అనమాట, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి. మా ఆఫీస్లో కాకుండా వేరే బ్రాంచ్లో చేశారు. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్ అయితే చాలా బాగా జరిగింది. సో లెట్స్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. అసలు ఈ వ్లాగ్ అసలు ఎవరిని డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే బస్సులో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. యాజ్ యూజువల్గా బస్సులో వెళ్ళే జర్నీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మేము కూడా సేమ్ అలాగే ఎంజాయ్ చేసాము. మంచిగా డాన్స్లు, అంతాక్షరి, పాటలు అన్నీ వేసుకుంటూ వెళ్ళామన్నమాట. వీళ్ళు అయితే మా టీఎల్స్ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు అందరినీ. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో వ్లాగ్ అంతా కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆల్రెడీ లాస్ట్ టైం ఈవెంట్ వీడియో పెట్టేటప్పుడు చాలా లాంగ్ జర్నీ అనమాట. బట్ ఇదైతే కొంచెం దగ్గరే, ఒక 1.5 hours అనుకుంటా వెళ్ళిపోయాము త్వరగానే. సో అలా కొన్ని క్లిప్పింగ్స్ తీసాను అండ్ బస్లో ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అసలు మా ఆఫీస్ ఎక్కడ అనుకుంటున్నారు? వైజాగ్ ఐటీ ఐడియా ఉందా? ఋషికొండ. సో ఋషికొండ దగ్గర అనమాట. ఆల్రెడీ నేను ఋషికొండ వ్లాగ్ చేశాను, గుర్తుందా? నా బర్త్డే వ్లాగ్ ఋషికొండ గుడికి అయితే వెళ్ళాను. సో ఆ వ్లాగ్ ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి, గుడి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అసలు అక్కడ జర్నీయే తెలియలేదు, అంత లాంగ్ అని కూడా మాకు అనిపించలేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. మా ఆఫీస్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఏది జరిగినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ప్రతి ఒక్క చిన్నదానికి కూడా బాగా ఎక్కువ ఎక్సైట్ అయి చేస్తూ ఉంటాం అనమాట. సో అది చాలా బెస్ట్ థింగ్. అండ్ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాము. సెట్ అంతా కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. అండ్ మొత్తం అన్నీ కూడా మీ అందరి కోసం క్యాప్చర్ చేశాను. అండ్ ఎవరైతే ఈవెంట్ మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియోని స్పెషల్గా ఎడిట్ చేశాను. సో మా ఆఫీస్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే అందరం దిగిపోయి ఇంకా మంచిగా ఆఫీస్ని, ఆ వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట. సో చాలా బాగుంది. కొండ పైన అనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ బస్లో ఉంటుండగా తీస్తుంటే సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, బట్ చాలా బాగుందన్నమాట. సో ఇదే అనమాట. మా ఆఫీస్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ మా ఆఫీస్ డీటెయిల్స్ అవి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మాట్లాడుకుందాంలేండి. సో వీళ్ళందరూ కూడా మా బస్సులో వచ్చిన వాళ్ళు. అండ్ ఇది మా బస్సు అనమాట. సో చాలా బాగుంది వ్యూ అంతా కూడా. అండ్ అక్కడక్కడ చాలా ఎక్కువ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ అంతా కూడా అక్కడే ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది కదా, అలాంటి ఆఫీస్ చూస్తే మంచి ఫీల్ వస్తుంది. అండ్ ఇదైతే మా ఆఫీస్. అలా కొన్ని ఎప్పుడో వస్తాం ఈ ఆఫీస్కి, సో అలా తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. సో వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అసలు ఏం ఎంజాయ్ చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఫుడ్ ఏం పెట్టారు, అన్నిటి కోసం మొత్తం అంతా ఈ వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ లోపల అయితే చాలా స్పేషియస్గా ఉంది. మాకైతే ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా కన్ఫ్యూజ్ అయ్యాము. ఒక 2-3 times వస్తే కానీ తెలియలేదు, చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. అండ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా చాలా మంచిగా, చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు అసలు ఏం పర్ఫార్మెన్స్లు ఉంటాయి. సో ఫస్ట్ అయితే సింగింగ్తో స్టార్ట్ అయిపోయింది అన్నమాట.
సో, నా ఫ్రెండ్ కూడా సాంగ్ పాడిందనమాట. సో, సింగింగ్ పర్ఫార్మెన్స్‌లు అయిపోయంగానే ఇంకా డాన్స్‌లు అన్నీ అనమాట. నా పర్ఫార్మెన్స్‌లన్నీ కూడా ఒక వేరేగా వీడియో పెట్టాను. ఇందులో అయితే మిక్స్ చేయలేదు. సో, ఇందులో పైన వేసే పర్ఫార్మెన్స్‌ల కన్నా కింద వేసే డాన్సులు చాలా బాగున్నాయన్నమాట. హైలైట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అని చెప్పాలి. చాలా బాగా చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు అసలు ఎప్పుడు వేయలేని వాళ్ళు కూడా వేసేసారనమాట. ఇంకా ఆఫీస్ అయితే చూసేయండి చాలా బాగుంది. మొత్తం మార్నింగ్ అంతా ఈవెంట్ అయ్యింది. ఈవెంట్ మీన్స్ అదే పర్ఫార్మెన్స్‌లు అయ్యాయి. అండ్ ఆఫ్టర్‌నూన్ ఆఫ్టర్ లంచ్ ఇంకా జస్ట్ కొన్ని టాస్క్‌లు, మిమిక్రీ ఇట్లాంటి చిన్న చిన్న పర్ఫార్మెన్స్‌లు ఏమైనా ఉంటే చిన్న పర్ఫార్మెన్స్ కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. చిన్న పర్ఫార్మెన్స్ అయితే కాదు మిమిక్రీ. చాలా బాగా చేశారు. ఆ మిమిక్రీ చేసిన మా కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి చాలా స్పెషల్ థ్యాంక్స్. బికాస్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ కూడా. అండ్ ఇక్కడైతే లంచ్ స్టార్ట్ అయిపోయింది. సో, లంచ్‌కి అయితే చాలా పెద్ద క్యూ ఉంది. ఫుడ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఆ వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేశాననమాట నేను ఫుడ్‌ని. అక్కడ కూర్చుంటూ తినే కన్నా ఎప్పుడో అందరితో కూర్చొని తినేదే. బట్ ఇక్కడైతే ఆ వ్యూని చూసుకుంటూ తింటే చాలా మంచి ఫీల్ వచ్చింది. లిటరలీ చాలా బాగుందనమాట. అండ్ ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే మా ఆఫీస్ అనమాట. ఇక్కడ ఈ వర్క్ స్పేస్ అంతా ఇదే. మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు అందరూ కూడా. సో, ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అలా కొంచెం సేపు టెర్రస్ మీదకి వెళ్ళాము. మొత్తం వ్యూ అంతా కూడా కొండ మీద కాబట్టి ఆఫీసు. సో, ఎలా ఉంటుందా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా మా అన్నయ్యలు అందరూ కూడా మేమందరం మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మా గ్యాంగ్ అంతా కూడా వెళ్ళాము. చాలా చాలా బాగుంది. ఇంకా మంచిగా పిక్స్ కూడా తీసుకున్నాము. అది ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే యాడ్ చేస్తాను పిక్స్. అండ్ వ్యూ అయితే చూసారా ఎంత బాగుందో అసలు. నేచర్ లవర్స్‌కి చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చి ఇంకా ఎక్సైట్‌మెంట్‌లో అన్ని పిక్స్ తీసేసాను. అన్ని క్లిప్స్ తీసేసాను అనమాట. అండ్ వీడైతే పైకెక్కి మరీ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు. మేమైతే ఆ పైకెక్కలేక ఇంకా మేము వేసుకున్న డ్రెస్సుని బట్టి ఇంకా అక్కడే ఉండిపోయామన్నమాట. అండ్ అక్కడైతే అరిచాము. చాలా గట్టిగా అరిచాము. ఎవరో ఉన్నారు. వాళ్ళు కూడా చూసారు. అండ్ ఇవైతే కంపెనీలు. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్, ఐటీ మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది కదా! సో, చాలా చాలా బాగుంది. అన్ని కంపెనీలో ఒకేసారి చూసాను. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఋషికొండ ఐటీ సెర్చ్‌కి వెళ్ళడం అనమాట. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఆబ్వియస్‌గా అమ్మాయిలంటే ఫోటోలు, వీడియోస్ ఇవే ఉంటాయి కాబట్టి ఇంకా మా హీరోయిన్ అనమాట మా ఫ్రెండ్. సో, ఇక్కడైతే కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా జరిగినాయి. అసలు ఎక్కడైతే ఎంత యాక్టివో ఎంత మంచిగా చెప్పారో డైలాగ్. చాక్లెట్స్ కూడా తీసేసుకున్నారు.
మర్చిపోయాను అది ఉన్నప్పుడు తెలుసు దొంగ మనకి వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది అంటే స్వీట్గా దొంగ వాయిస్ ఇంకా అన్ని యాక్టివిటీస్ అయిన తర్వాత కొన్ని లక్కీ డిప్స్ అని చెప్పాలి అవి కూడా పెట్టారు. ఆ చైర్స్ కింద 3 చైర్స్ కిందన కొన్ని స్టిక్కర్స్ అంటించారు. అవి ఎవరి చైర్స్ కింద అంటించారో కూడా తెలీదు. బట్ వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ గర్ల్స్ పేర్లు, బాయ్స్ నేమ్స్ 2 కూడా వేసేసి 2 నేమ్స్ తీశారు. గర్ల్స్‌లో ఒకటి, బాయ్స్‌లో ఒకటి. సో, వాళ్ళకి కూడా గిఫ్ట్‌లు వచ్చాయన్నమాట. చాలా నిజంగానే లక్ అది. చాలా మందిలో వాళ్ళకి రావడం అనేది చాలా బాగుంది. అండ్ ఈ థాట్ ఎవరికైతే వచ్చిందో ఈ గేమ్ పెట్టని వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అసలు. చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇదే లాస్ట్ సెగ్మెంట్ అనమాట ఈ ఈవెంట్‌కి. అండ్ దీంతో అయితే మొత్తం ఈవెంట్ అంతా కంప్లీట్ అయింది. సో, ఈ అక్క సాంగ్ పాడిన అక్కే చాలా లక్కీ. తనకి కూడా గిఫ్ట్ వచ్చింది. ఇంకా మా ఆఫీస్‌లో మా బ్రాంచ్‌లో ఒక అబ్బాయికి కూడా వచ్చింది. అండ్ దట్ టూ మా టీమ్ అనమాట అబ్బాయి. సో, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇదే లాస్ట్ సెగ్మెంట్. అండ్ ఆ తర్వాత అయితే కేక్ కటింగ్ ఇంకా నార్మల్‌గా కన్క్లూజన్ ఉంటుంది కదా! అంతే అనమాట. ఈ ఈవెంట్ అయితే బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఫుడ్ కావచ్చు మొత్తం అంతా కూడా. అండ్ ఆ అబ్బాయి బర్త్‌డే అనమాట ఈరోజు. సో, దట్ టూ ఈవెంట్. సో, అందులోనే తన చేత కేక్ కట్ చేయించారు. దిస్ వాస్ ద బెస్ట్ మూమెంట్. అండ్ దిస్ వాస్ ద లాస్ట్ సెగ్మెంట్ ఆల్సో. అండ్ చాలా బాగుంది. మీరంతా కూడా ఈ వ్లాగ్‌ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఈ వీడియో ఎడిట్ చేశా అనమాట. సో, ఇంకా మన ఛానల్‌లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి. వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా మంచి సపోర్ట్ నాకు కావాలి. అండ్ యాజ్ ఎ బిగినర్‌గా మీ సపోర్ట్ అండ్ ఫీడ్‌బ్యాక్ నాకు ఎప్పటికీ కావాల్సి ఉంది. సో, అందుకోసం అని చెప్పి అడుగుతున్నా. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేసేయండి. ఎవరెవరు వాచ్ చేస్తున్నారో కూడా వాళ్ళు అటెండెన్స్ లాగా వాళ్ళ నేమ్‌ని అక్కడ కామెంట్స్‌లో రాయండి. ఓకేనా? అండ్ కేక్ అయితే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అనమాట. అండ్ ఈవెంట్ అయితే ఎండ్ అయింది విత్ కన్క్లూజన్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. సో, రిటర్న్ అయ్యేటప్పుడు కేక్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ ఇక్కడైతే ఒక ఫన్నీ థింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మాకు మంచి కుక్క పిల్లలు కనిపించాయి. చాలా బాగున్నాయి అవి. నాకైతే ఇంటికి తీసుకొచ్చేయాలనిపించింది. అంత బాగున్నాయి. అండ్ ఆ కేక్ కూడా వాళ్ళ కుక్క పిల్లలకి పెట్టాము. అవి తిన్నాయన్నమాట. సో, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ టైర్డ్ అయ్యి వచ్చామన్నమాట. అండ్ కిందన నేను డాన్స్ చేయలేదు. ఓన్లీ పైనే చేశాను. నా డాన్స్ వీడియో కావాలంటే వెళ్ళి మన ఛానల్‌లో ఉంది. వెళ్ళి ఒకసారి చూడండి. అంత పెద్ద డాన్సర్‌ని కాకపోయినా కూడా నాకు చాలా ఇష్టం డాన్స్. అందుకోసం అని చెప్పి వేశాను. అండ్ ఇదే అనమాట. కుక్కపిల్ల చాలా బాగుంది కదా! నాకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్‌గా ఉందన్నమాట. బేసికల్‌గా పిల్లలు అనేవాళ్ళే క్యూట్‌గా ఉంటారు. చాలా బాగుంది. బట్ నాకు కుక్కలంటే చాలా భయం. అందుకే తీసుకురాలేదు. అండ్ బస్సులో ఎక్కిస్తే ఏం చేస్తాయి అని చెప్పేసి ఇంకా తీసుకురాలేదు. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ అలా వచ్చేసామన్నమాట. సో, ఐ హోప్ యూ గైస్ దిస్ వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది. ఎందుకంటే నేను ఎడిట్ చేశాను కాబట్టి. సో, ఇంకా యాజ్ యూజువల్‌గా అలా డాన్స్‌లు వేసుకుంటూ ఈవినింగ్ వచ్చేసామన్నమాట. తినైతే నా ఫ్రెండ్ చాలా యాక్టివ్. అండ్ తిని కోసం కూడా ఒక లైక్ చేసుకోండి. అండ్ దట్స్ ఫర్ ది వ్లాగ్ గైస్. Do subscribe and support me. Bye bye.